ఆర్‌జీఎన్ ఇన్ఫో ఛానల్‌కు స్వాగతం. సంసిద్ధత కార్యక్రమాల్లో భాగంగా మూడవ తరగతి తెలుగుకు సంబంధించి 5వ రోజు నిర్వహించవలసిన కృత్యాలను గురించి తెలుసుకుందాం. ఈరోజు మనకు గుణింత పదాలు, ఇందులో గుణింత గుర్తులైన కొమ్ము, కొమ్ము దీర్ఘం, వృత్తం వీటికి సంబంధించిన పదాలను పరిచయం చేస్తున్నారు. కింది చిత్రాలను చూడండి, చదవండి. ఇది చూడండి, ఈ చిత్రం గుడి, తూకం, గృహం, కృష్ణుడు. ఇక్కడ గుడి అనే పదంలో గాకు కొమ్ముంది. అలాగే తూకం అనే పదంలో తాకు కొమ్ము దీర్ఘం ఉంది. గృహం అనే పదంలో గాకు రుత్వం ఉంది. కృష్ణుడు అనే పదంలో కాకు రుత్వం ఉంది. ఈ విధంగా కొమ్ము, కొమ్ము దీర్ఘం, రుత్వం వీటిని మనకు పరిచయం చేస్తున్నారు. ఇక్కడ భాషా క్రీడ, గెంతండి, గుణింతాక్షరం పలకండి. చూడండి, ఉపాధ్యాయుడు నేల మీద కొమ్ము, కొమ్ము దీర్ఘం, వృత్తం గుర్తులతో కొన్ని గుణింతాక్షరాలను గడులలో రాయాలి. విద్యార్థులను వరుసగా నిలబెట్టి ఉపాధ్యాయుడు కొమ్ము, కొమ్ము దీర్ఘం, వృత్తం గుర్తులలో ఒక గుణింతం గుర్తును చెప్పాలి. విద్యార్థి సరైన గడిలోని గెంతాలి. అక్కడున్న గుణింతాక్షరాన్ని చదవాలి. ఇలా ప్రతి విద్యార్థితే చేయించాలి. ఇక్కడ చూడండి, దీర్ఘం ఉంది, తలకట్టు ఉంది, కొమ్ముతో ఉన్న అక్షరం ఉంది, కొమ్ము దీర్ఘంతో ఉన్న అక్షరం ఉంది, వృత్తంతో కూడిన అక్షరము ఉంది. ఉపాధ్యాయుడు కొమ్ము, కొమ్ము దీర్ఘం, వృత్తం ఈ గుణింత గుర్తులలో ఏ గుణింత గుర్తుతో ఉన్న హల్లు పేరు చెప్తారో ఆ అక్షరం మీద విద్యార్థి గెంతాలి. ఈ విధంగా ఆటను కొనసాగించాలి. తర్వాత కింది పదాలను చదవండి. పదాలను చదువుదాం. ఇక్కడ కొమ్ము సంబంధించిన పదాలు ఉన్నాయి. కుడుము, తులం, మునగ, గుడి. తర్వాత కొమ్ము దీర్ఘానికి సంబంధించిన పదాలు కూర, తూకం, మూర, గూడు. తర్వాత వృత్తంతో కూడిన పదాలు ఉన్నాయి చూడండి. కృషి, తృణం, వృక్షం, గృహం. తర్వాత కింది గుణింత వాక్యాలను చదవండి. 1 గులాబీ పువ్వు అందంగా ఉంటుంది. 2 సింహం అడవికి మృగరాజు. తర్వాత సాధన పత్రం చదవటం, వ్యక్తపరచడం. పదాలు చదవండి, చిత్రంతో జతపరచండి. ఇటువైపు పదాలున్నాయి, ఇటువైపు చిత్రాలున్నాయి. పదాలు చదివి చిత్రంతో జతపరచాలి. ముందుగా పదాలు చదువుదాం. సునకం, తూనీగ, వృక్షం, పావురం. సునకం అంటే కుక్క, తూనీగ వృక్షం, పావురం. తర్వాత పదాలను జతపరిచి చదవండి, రాయండి. ఇక్కడ చూడండి, నూలు దారం, ఊలు దారం. ఈ 2 పదాలను మనం ఇక్కడ రాయాలి. తర్వాత నులక మంచం, నవారు మంచం. నులక మంచం, నవారు మంచం. తర్వాత నాటక బృందం, భజన బృందం. నాటక బృందం, భజన బృందం. తర్వాత రాయడం, కింది చిత్రాలను గుర్తించి పేర్లు రాయండి. ఇది చూడండి, గుడి, పూలు, గృహం. తర్వాత గీత గీసిన అక్షరానికి సరైన గుణింత గుర్తును చేర్చి రాయండి. ఇక్కడ చూడండి, బడగా అని ఇచ్చారు, సరిచేసి రాస్తే బుడగ. తర్వాత రూపాయి, ఆకృతి, దూది, మృగం, నలుపు. తర్వాత ఉక్తలేఖనం ఉపాధ్యాయుడు చెప్పిన పదాలను ఇక్కడ రాయాలి.